ఫ్రెండ్స్ ఇక్కడ కనిపిస్తున్న బిల్డింగ్ వచ్చి కంప్లీట్గా మనం కారిడార్ ఏదైతే ఉందో మొత్తం కూడా యూపీవీసీ విండోస్తో ప్యాక్ చేసామండి. అది మొత్తం ఏ విధంగా ప్యాక్ చేసామన్నది ఈ వీడియోలో మీరు ఫుల్గా చూసి తెలుసుకోవచ్చండి. అలాగే మీకు సంబంధించింది కూడా ఏమైనా ఇలాంటి బాల్కనీ ఉంటే మీరు ఎలా మెజర్ చేసుకోవాలి, ఎలా అసెప్టివ్ ప్రైస్ చూసుకోవాలనేది మొత్తం కూడా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందండి. అలాగే కొత్తగా చూసేవాళ్ళంటే మన ఛానల్ ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకుని మనైతే ఫాలో అవుతుండండి. మన ఛానల్లో ఇలాంటి వీడియోలు మీకు రెగ్యులర్గా వస్తూనే ఉంటాయి. ఫ్రెండ్స్, మరొక వీడియోతో మేము ముందుకు వస్తాం. ఈ వీడియోలో మేము ఒక టెర్రస్ మీద ఫస్ట్ ఫ్లోర్లో ఒక బాల్కనీ మొత్తం కూడా సి షేప్లో అయితే మొత్తం కూడా ప్యాక్ చేయడం జరిగిందండి. ఆ వర్క్ అంతా ఏ విధంగా జరిగింది అనేది మొత్తం ఈ వీడియోలో అయితే మీరు మొత్తం కూడా చూడబోతున్నారు. అలాగే ఇది కంప్లీట్గా టోటల్ విడ్త్ వచ్చేసి ఇది మనకి 60 ఫీట్స్ అయితే రావడం జరిగిందండి. హైట్ వచ్చి మనం 5 ఫీట్ అయితే దీంట్లో ఉంది. టోటల్ 60x5 అండి. మొత్తం అంతా కూడా మన యూపీవీసీ విండోస్తో మొత్తం కూడా ప్యాక్ చేయడం జరిగింది. ఇదంతా ఏ విధంగా ప్యాక్ చేస్తామో, దీనికి రఫ్గా కాస్ట్ ఎంత అవుతుంది అనేది కూడా ఈ వీడియోలో ఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. కొత్తగా చూసేవాళ్ళంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి. ముందుగా వచ్చేసి దీంట్లో మన టోటల్ విడ్త్ వచ్చేసి 60 ఫీట్స్ అయితే ఉందండి. ఓవరాల్ మొత్తం కూడా మన ప్యాక్ చేసిన ఏరియా హైట్ వచ్చి ఇది వచ్చి మనకి 5 ఫీట్ అయితే ఉంది. దీంట్లో మీరు చూసినట్లయితే 4 ప్యానల్ అయితే మనం ఇవ్వడం జరిగిందండి. ఇది 4 ప్యానల్ ఏ విధంగా ఉంటుందంటే సెంటర్ వచ్చి ఈ విధంగా అయితే ఇలా ఓపెన్ అవ్వడం జరుగుతుంది. మళ్ళీ మన సెంటర్ని ఇలాగా మనం క్లోజ్ చేసుకోవచ్చండి. ఇది క్లోజ్ అయిపోయిన తర్వాత మనకి లెఫ్ట్లో కూడా ఇలా ఓపెన్ చేసుకోవచ్చు. అలాగే ఇటు సైడ్ కూడా మనం సేమ్ అలా ఓపెన్ చేసుకోవచ్చు. మీరు లెఫ్ట్లో కానీ రైట్లో కానీ ఇలా ఈజీగా అయితే మనం ఓపెన్ చేసుకోవచ్చు అండి. మీరు ఎక్కడైతే కూర్చుంటారో ఆ ప్లేస్లో టోటల్ 2 షట్టర్స్ పెడితే అది హెవీ అయిపోతుంది. కాబట్టి ఇలా మనం ఈ సైజులో మినిమం మనం 4 షట్టర్స్ అయితే ఇవ్వడం జరిగిందండి. అలాగే దీంట్లో వచ్చేసి మనం మస్కిటో మెష్ అయితే అసలు ఇవ్వలేదండి. మస్కిటో మెష్ లేకుండా కూడా దీని అయితే మనం పెట్టుకోవచ్చు. మస్కిటో మెష్ లేకుండా అంటే మీకు మస్కిటో మెష్ ఇలా ఓపెన్ చేయగానే ఇలా మనం మస్కిటో మెష్ పెట్టేసుకోవచ్చు. ప్రజెంట్ ఇది వచ్చి కంప్లీట్గా ఓన్లీ 2 ట్రాక్లో మాత్రమే మనం చేయడం అయితే జరిగిందండి కంప్లీట్గా. అలాగే మొత్తం చూసుకుంటే మాత్రం మీరు ఒకసారి చూసుకోవచ్చండి. మొత్తం బాల్కనీ అంతా కూడా 3 సైడ్స్ కూడా మన యూపీవీసీ విండోస్తో, అలాగే గ్లాస్ వచ్చి మనకి గ్రేట్ టింటెడ్ గ్లాస్ అండి. ఇది వచ్చి మనకి కూలింగ్ గ్లాస్ అయితే ఉంటుంది. దీంట్లోంచి ఎలాంటి హీట్ అయితే రాదండి. టోటల్ మీద అంతా కూడా మనం ప్యాక్ చేసుకోవచ్చు. ఒకసారి అలాగే చూసుకుంటే సేమ్ ఇది కూడా మీరు ఇలాగా సెంటర్ అయితే ఓపెన్ చేసుకోవచ్చు అండి. మళ్ళీ క్లోజ్ చేసుకోవచ్చు. అలాగే ఈ కస్టమర్ వచ్చేసి మన దగ్గర ఎస్టిమేషన్ తీసుకుని ఈ క్వాలిటీ ఇవన్నీ కూడా చూసి మన దగ్గర అయితే ఇది మనకి ఆర్డర్ ఇవ్వడం జరిగిందండి. కంప్లీట్గా మనం బాల్కనీస్ ఏదైతే ఉన్నాయో అవి ఎక్కువ మనం ప్యాక్ చేస్తుంటామో మన వీడియోస్ మీకు చూస్తే అర్థమైపోతుందండి. అలాగే ఈ బాల్కనీ కూడా మీరు చూసుకుంటే ఏ విధంగా ప్యాక్ చేయిందని మొత్తం అంతా కూడా మీకు చూపిస్తున్నాను. సో ఇలాగే ఈ పక్క వచ్చి చూస్తే మీరు ముందుగా అటు సైడ్ అయితే చూసారు కదండి ఏ విధంగా ప్యాక్ చేస్తామన్నది. ఇది ఫ్రంట్ స్పేస్ అయితే ఈ విధంగా ఉంది. సైడ్ ఫేస్లో కూడా సేమ్ ఇదే విధంగా కంప్లీట్గా ఇదే గ్లాస్తో అయితే మనం ప్యాక్ చేయడం అయితే జరిగింది. అలాగే చూసుకోవచ్చండి. ఒకసారి ఇక్కడ వ్యూ అయితే చూడండి ఫ్రెండ్స్. ఇది కంప్లీట్గా చైన్లో అయితే ఉంది. మనం ఈ వర్క్ వచ్చి ప్రజెంట్ కాకినాడ ఏరియాలో అయితే మనం చేయడం జరిగిందండి. ఈ పెనుకుదురు దగ్గర ఏదైతే ఉందో అక్కడైతే మనం చేయడం అయితే జరిగిందండి. ఈ ఆపరేటింగ్ ఎంత స్మూత్గా ఉందో చూడండి. అలాగే మన హార్డ్వేర్ కూడా దీంట్లో మన ప్రీమియం హార్డ్వేర్ అయితే మనం వాడతామండి. ఒకసారి చూసుకోవచ్చు. మన ప్రతి హార్డ్వేర్ కూడా విత్ లోగో అయితే ఇస్తామండి. అలాగే కింద వచ్చే రోలర్స్ కూడా హైట్ విడ్త్ బట్టి మనం హెవీ రోలర్స్ అయితే యూజ్ చేస్తాము. అన్నీ కూడా మన గ్రూ రోలర్సే వాడతాము. అలాగే మీరు కింద చూసినట్టయితే మాత్రం కింద అల్యూమినియం ట్రాక్స్ కూడా మన దాంట్లో అయితే ఇవ్వడం జరుగుతుందండి. ఇది ఓన్లీ యూపీసీ ఫ్రేమ్ అండి. ఇది వచ్చి 2 ట్రాక్ అయితే ఫ్రేము. దీంట్లో మెష్ అయితే అడిషనల్గా ఒక ట్రాక్ అయితే వస్తుంది. దీన్ని చూస్తే అయితే అల్యూమినియం ట్రాక్ అండి. ఇది మనం సెపరేట్గా అల్యూమినియం ట్రాక్ ఇవ్వడం వల్ల ఏంటంటే మీ ట్రాక్కి సేఫ్టీ ఉంటుందండి. అలాగే ఈ మూమెంట్ అనేది చాలా ఫ్రీగా అయితే ఉంటుంది. ఒకసారి మీరు చూడొచ్చు ఈ మూమెంట్ ఎంత ఫ్రీగా ఉందనేది. ఇంత ఫ్రీగా ఉంటుంది. మీరు ఎన్నిసార్లు యూజ్ చేసినా సరే కింద రోలర్స్ కూడా అరగవు. అలాగే ఈ ఫ్రేమ్ కూడా డ్యూరబిలిటీగా అయితే ఉంటుంది. అలాగే దీని ప్రైజ్ విషయానికి వస్తేనండి, ప్రైజ్ వచ్చి మనకి ఎస్ఎఫ్టీ ప్రకారంగా చూసుకుంటే ప్రైజ్ మనకి ఇందులో మనకి 350 ఉంటుంది, 300 ఉంటుంది,
280 కూడా ఉంటుందండి. అది మన దీంట్లో మనం వాడే క్వాలిటీ బట్టి ఉంటుంది. రఫ్గా మీకు చెప్పాలంటే కనుక ఒకవేళ అది 300 ఇంటూ మనం వచ్చే క్వాలిటీలో మనకి 300 వేసుకుంటే కనుక మీకు రఫ్గా ప్రైస్ చెప్తున్నానండి, చూసుకోవచ్చు. 300 ఇంటూ మనం 300 వేసుకుంటే ఇదేంటంటే మనకి 90,000 అయితే అవుతుందండి. అలాగే ఈ సైజు ఈ క్వాలిటీ బట్టి అయితే మీకు అయితే ప్రైస్ అయితే అవుతుంది. ఇప్పుడు టోటల్ ఒక విడ్త్ ఉందండి, మీకు 10 ఫీట్ అయితే విడ్త్ ఉంటుంది. హైట్ వచ్చి ఒక 5 ఫీట్ ఉందనుకుందాం, అంటే అది మీకు 50 SFT వస్తుంది. 50 SFT ఇంటూ మన ప్రైస్ ఉంటుంది. దాంట్లో ట్రాక్ బట్టి ప్రైస్ అయితే మారుతుంది. మన ప్రైస్ వచ్చేసి సపోజు ఇందులో 80 సిరీస్ అయితే ఉంటుందండి, విత్ మెష్తో చెప్తున్నాను. ఇందులో మీకు అది వచ్చి మీకు 330 రూపాయలు వేసుకున్నట్టయితే మాత్రం మీకు అది 16,500 అయితే దీనికి ఖర్చు అయితే అవుతుందండి. అలాగే దీంట్లో ఇంకో సిరీస్ ఉంటుంది, అది 88 సిరీస్ అండి. 88 సిరీస్ వచ్చి మీకు 370 అయితే పడుతుంది. అది వచ్చి 18,500 అయితే అవుతుంది. అలాగే దీంట్లో వచ్చేసి మీకు 97 సిరీస్ కూడా మన దగ్గర అయితే సుమో ప్లస్ ప్రొఫైల్ అయితే ఉంటుందండి. అది వచ్చి మీకు 430 అయితే పడుతుంది, అంటే 21,500 అవుతుంది. ఇలా మీరు క్యాల్కులేషన్ అయితే చేసుకోవచ్చు మీ బాల్కనీ గురించి అయితే. విడ్త్ కానీ హైట్ కానీ సైజ్ మీరు మెజర్మెంట్ చేసుకుని రఫ్గా నేను చెప్పిన ప్రైస్లో అయితే మీరు వేసుకుంటే మీకు ఒక ఎస్టిమేషన్ ప్రైస్ అయితే రావడం జరుగుతుందండి. ఈ విధంగా చేసుకునే వాళ్ళంటే మమ్మల్ని సంప్రదించండి. మా నెంబర్ వచ్చి 98857516 చేసి మాకు కాల్ చేయొచ్చు, లేదా వాట్సాప్లో మెసేజ్ చేయొచ్చు. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మిమ్మల్ని అయితే ఫాలో అవుతుండండి. ఈ కంప్లీట్గా ఈ బాల్కనీ ఏ విధంగా చేస్తాం ఏంటనేది ఈ వీడియోలో అయితే మీరు ఫుల్గా చూసారు కదండి. మరొక వీడియోతో మళ్ళీ అయితే కలుద్దామండి. అందరికీ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.